హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనమైతే మహాశివరాత్రికి అయితే వచ్చినాం జాతరకి. మేమైతే ఈరోజు చాలా డేంజరస్ రైడ్ అయితే ఎక్కబోతున్నాం. జైంట్ వీల్ నాకైతే మోస్ట్లీ భయం, బట్ వీడియో కోసం అయితే నేను జైంట్ వీల్ ఎక్కబోతున్నా. ఈరోజు పెద్ద సాహసం అయితే చెప్పాలి, చాలా పెద్ద సాహసం. ఫస్ట్ అయితే మేమైతే జాతర ఎక్స్ప్లోర్ చేస్తాం. జాతర ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత జైంట్ వీల్ రైడ్కి అయితే వెళ్తాం. మేము మొత్తం కంప్లీట్ బ్లాగ్ చూపిస్తే ఈరోజు నేను మా జాతర ఎలా ఉంటుంది, లోకాలిటీ ఎలా ఉంటుంది, పబ్లిక్. ఇది మోస్ట్లీ థర్డ్ డే. నేను ఫస్ట్ డే సెకండ్ డే చాలా బిజీ ఉండేది కాబట్టి నేను వీడియో చేయలేకపోయాను. మనమైతే జాతరలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. మనమైతే ఇది థర్డ్ డే కాబట్టి రష్ అయితే తగ్గలే. నిన్నటికి ఈ రోజుకి అయితే చాలా రష్ డిఫరెన్స్ ఉంది. మనమైతే వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి. మెయిన్ ఎంట్రన్స్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. పదండి. ఓకే, రష్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. కనిపిస్తుందా? అది ఎంట్రన్స్. ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది మనకు. మనమైతే జాతర ఎంట్రీలో పోబోతున్నాం. చూసారా, కనిపిస్తుందా మీకు ఎంత రష్ ఉందో? ఇక్కడ వాక్ చేయడానికి ఒక ప్లేస్ లేదు, అంత రష్ ఉంది. ఇప్పుడు చూద్దాం మనము లోపల ఏమేమైనా తీసుకోగలమా లేదా అని. మా ఫ్రెండ్ అయితే వాడి గర్ల్ ఫ్రెండ్ కోసం అయితే గిఫ్ట్ తీసుకుంటున్నాడు. వీఆర్ ఎంట్రింగ్ టు ది జాతర. మోస్ట్లీ మనకి ఇక్కడ లేడీస్ ఐటమ్స్ ఎక్కువ దొరుకుతుంది. మనమైతే ఇప్పుడు లేడీస్ అడ్డాలో అయితే దిగిపోయినాం. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ వాడి గర్ల్ ఫ్రెండ్ వెతుకుతున్నాడు. అరే, నాకు ఏడికెళ్ళి వచ్చిందిరా గర్ల్ ఫ్రెండ్? నాకు తెలియదు బ్రో. ఇప్పుడు మనము ముందుకైతే వెళ్తున్నాం. ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్. చూసారా ఎంత రష్ ఉందో? ఇక్కడ మనకు నడవనికి ప్లేస్ కూడా లేదు ఇక్కడ. కాకపోతే నిన్నటితో పోల్చుకుంటే తక్కువనే. నిన్నటి బ్లాగ్ తీయలేదు, నేను బాధపడుతున్నా ఇప్పటికీ. ఫైనలీ ఇంత రష్ నుంచి మనం అయితే బయటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం మీద జాతరకి అయితే పోబోతున్నాం. చూసారా ఎంత రష్ ఉంది వెనకాల? ఫైనలీ వి క్రాస్ ద రష్. ఈ దుమ్ములోంచి మేమైతే నడుచుకుంటూ అయితే వచ్చినాం బయటికి. నడుచుకుంటూనే వస్తారు ఎవరైనా, బట్ మేము నడుచుకుంటూనే వచ్చినాం. కొత్తగా ఈరోజు థర్డ్ డే కాబట్టి ఆ రథాన్ని అయితే ఈరోజు గుంజుతారు. నైట్ వరకు నేను ఇక్కడ ఉండగలనో లేదో నాకు తెలియదు, బట్ అది గుంజేటప్పటికి నేను ఇక్కడ ఉంటే మీకు ఫుల్ వీడియో చూపిస్తా. అది ఎలా గుంజుతారు, ఏమేమి ఉంటుంది, దాన్ని ఎంత డెకరేట్ చేస్తారో. నేను ఎవ్రీ టైం ఇక్కడ అటెండ్ చేయను, బట్ ఈసారి అయితే అటెండ్ అవ్వడానికి మాత్రం చూస్తా మీకోసం. మీకు జాతర మొత్తం చూపెట్టినా కానీ మీకు టెంపుల్ మాత్రం చూపించలే కదా. ఇప్పుడు టెంపుల్ విత్ టెంపుల్స్ లేక్ మొత్తం చూపించబోతున్నా. ది ఫేమస్ ల్యాండ్ మార్క్ శివగంగా. దీని చుట్టూ 9 టెంపుల్స్ ఉంటుంది. శివుడివి చిన్న టెంపుల్స్, అది మెయిన్ టెంపుల్. చుట్టూ 9 టెంపుల్స్ కట్టారు. దాని మధ్యలో కోనేరు మిడిల్లో ఉంటుంది. ఇంకా అటు సైడ్ కూడా వాటరే ఉంటుంది. అటు సైడ్ పోలేము ఇప్పుడు. సో డెకరేషన్ స్టార్ట్ అయింది. మేమైతే కొంచెం ఆర్ట్స్ అండ్ కల్చర్ అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, అదైతే చూడడానికి అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారు ఇలాంటి డాన్స్, సాంగ్స్ చాలా జరుగుతాయి ఇక్కడ. ఫైనల్ ఇక్కడైతే కూర్చున్నాం టెంపుల్ దగ్గర. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. నిన్నటికంటే రష్ ఇక్కడైతే చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ మేమైతే జైంట్ వీల్ ఎక్కడికైతే పోతున్నాం. అదండి పోదాం. మనమైతే జైంట్ వీల్ ఎక్కడికైతే పోతున్నాం ఇప్పుడు. పదండి పోదాం. మనమైతే రైడ్స్ మేళాకైతే వచ్చేసాం. శివరాత్రి స్పెషల్ రైడ్స్ ఇవి. ఓకే, మనమైతే అదైతే ఎక్కబోతున్నాం ఇప్పుడు డైరెక్ట్ జైంట్ వీల్. ఇవన్నీ ఎక్కేంత బడ్జెట్ అయితే నా దగ్గర అయితే లేవు.
పదండి పోదాం. మనకైతే తెలిసిన వాళ్ళు చాలా మంది స్పాటెడ్ అవుతారు ఇక్కడైతే. పదండి తొందరగా వెళ్దాం. సెకండ్ అట్రాక్షన్ డ్రాగనా? ఇక్కడైతే కొంటున్నాం మనం. చూస్తే చాలా పెద్ద లైనే ఉంది ఇక్కడ. మనకి ఎక్కడికి అయితే చాలా టైం పట్టేటట్టు అయితే ఉంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. ఇంకొంతసేపట్లో అయితే మేమైతే ఎక్కబోతున్నాం. పెద్దగా ఉందంటే చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. చూడాలి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఫుల్ వీడియో మీకైతే చూపించబోతున్నా. మనతో పాటు ఇద్దరు జూనియర్లు కూడా ఉంటారు. ఏ హాయ్ చెప్పండి రా. యూట్యూబ్ వీడియో. ఏం పేరు మీ పేరు? విజయ్ కుమార్. మనం చూడబోతున్నాం ఈ ఇద్దరు చిన్న పిల్లలతో మన జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. అందరు హాయ్ చెప్పండి. మనమైతే జేఎన్పీఎల్ మీద అయితే ఉన్నాం. ఇప్పుడు టాప్ ప్లేయర్ లో అయితే ఉన్నాం. ఇక్కడ మనకైతే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్న వాళ్ళనైతే ఒక క్వశ్చన్ అడగబోతున్నాం. ఇద్దరు పేరు ఏంట్రా? విజయ్ కుమార్, అరవింద్ విజయ్ కుమార్. మీ ఫేవరెట్ హీరో ఎవర్రా? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ కూడా. మేమైతే ఇప్పుడు అన్నింటికంటే మీదైతే ఉన్నాం. ఇదైతే చూసుకోవచ్చు మీరైతే. ఇది ఇంకా స్టార్టే కాలే, అప్పుడే చాలా డేంజర్ ఉంది ఇక్కడ వ్యూ అయితే. ఇక ఇది తిప్పుతున్నప్పుడు ఇంకెంత డేంజరస్ ఉంటుందో చూద్దాం. మనం అయితే చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఏమేమి జరగబోతుందో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. నాకైతే చాలా భయం ఉంది రైడ్లో. ఫోన్ ముఖ్యం. ఫోన్ ముందే అయిపోదు. లక్షకు ఒక్క ఇంకా స్టార్ట్ అయితే కాలే, ఇంకా తిరుగుతున్నాం మనం. రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మాకైతే ఉత్తపడుతుంది. సారీ, మాకైతే ఇక్కడ చాలా భయం పడుతుంది బాగా. చూద్దాం ఫస్ట్ రౌండ్ ఇది. ఓకే, నార్మల్ ఉంది. కిందికి వచ్చి వీళ్ళైతే భయపడుతున్నారు. నేను ధైర్యం చెప్పని ఉండగా మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా రష్ ఉంది. ఇదైతే మా సెకండ్ రౌండ్. స్లోగా వెళ్తుంది. చూద్దాం ఎంత స్పీడ్గా వెళ్తుందో కిందికి. ఇది ఇంజన్ స్టార్ట్ చేసి ఆపేస్తుంది. సారీ. ఓకే, నౌ ద రియల్ రైడ్ విల్ బి స్టార్ట్స్. Okay, we are going. Slowly we are going now. Now let's see what happens next. We keep pushing up. Start it. మాకైతే కూర్చుంటున్నాయి. నా ఫోన్ రే. కిందికి దిగేటప్పుడు ఉంది అసలు. పైకి ఎక్కేటప్పుడు ఏం లేదు. కిందికి దిగేటప్పుడు ఓకే. రష్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా భయం ఏం లేదు. నేను చాలా కూల్ పర్సన్. నాకు నాకైతే ఏం భయం అనిపిస్తుంది. చాలా బాగుంది అనిపిస్తుంది. ఇదైతే ఇప్పుడైతే స్పీడ్ పెంచి రాళ్ళైతే నాకు ఇప్పటికీ ఏం భయం అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా ధైర్యవంతుంది కాబట్టి. ఇప్పుడు రియల్ ఎంజాయ్మెంట్. చూస్తున్నట్టయితే ఎంత స్పీడ్ తిరుగుతుందో మీకైతే చూపిస్తున్నాను నేను లైవ్గా. కాదిదే చూసారా ఎంత స్పీడ్గా తిరుగుతుందో ఇదైతే. కెమెరామెన్ నెవర్ డైస్. చూపిస్తున్నా
కెమెరామెన్ నెవర్ డైస్. ఇదిగోండి చూడండి ఎంత డేంజరస్ రైడ్ లో కూడా నేను ఎంత కూల్ గా వీడియో తీస్తున్నాను. ఏ నాకు ఎక్కుతుందిరా బాబు. వీడు నాకు మంచిగా చెప్తుండే ఈ బచ్చగాడు. ఆపైందిరా ఆపైందిరా. అయితే మీ అమ్మ బాగుంది. మీ అమ్మని ఒప్పిందిరా. ఏంద్రా ఇంకా చేస్తున్నావా? ఈ వీడియో కోసం భయ్యా స్లోగా చెప్పొస్తున్నాగా. నీ అమ్మారే ఏం వండర్ఫుల్ రా. నాటలని పద్దెలు తిని పోయేటోళ్ళు తోలుకొచ్చినావు. నాకైతే ఏమనిపిస్తుంది, నాకైతే చాలా బాగుంది. చావుతో సలా ఆటాలంటే ఏంటేనేమో. అరే ఇంకా వెచ్చుతుండ్రా ఇలా. అందరు చెప్పినట్టు డేంజరస్ రైడ్ ఏం కాదు, చాలా నార్మల్ రైడ్ ఇది. టర్నింగ్ దగ్గర ఒక్కటి ఇబ్బంది నాకు భయం కూడా అనుకోలేదు. చాలా కూల్గా ఉండే, ప్రశాంతంగా ఉండే. అది ఏదో నేను గోడ దూకినంత ఈజీగా ఉండే జైంట్ వీల్ రైడ్. వీడియో 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 దమ్ముంటే ఇక్కడ దూకడా దూకరా మౌంటైన్ డ్యూ. పిల్లలు చెప్తున్నట్టు ఇక్కడ నుంచి దూకితే ఏమైనా ఇస్తారా నాకు? ఇస్తాం. ఐఫోన్ 17. వీళ్ళ ముఖాలకే ఫోన్ లేదు, ఐఫోన్ 17 ఇస్తారా? బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. వన్ ఆఫ్ ది డేంజరస్ రైడ్ అయితే మేమైతే ఎక్కినాం. ఇప్పుడైతే కిందికి దిగుతున్నాం, పదండి పోతాం. వీడియో అయితే అయిపోయింది. ఓకే గైస్ బాయ్. నేనైతే ఇప్పుడైతే డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్తున్నా. నెక్స్ట్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.